ఎంపీని ఎమ్మెల్యే గెలిపి అని చెప్పి 2018లో చెప్పారు, 19 పార్లమెంట్ లో చెప్పారు, మొన్న 2023లో కూడా చెప్పారు, 24లో కూడా చెప్పారు. అందుకు ఓపిక పట్టుకొని 18లో అమిత్ షా ఇచ్చినాక 2022 వరకు ఆగవలసిన పరిస్థితి వచ్చింది. మంత్రులే మాట ఇచ్చిండ్రు. అమిత్ షా కంటే ముందు హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్, ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన హంసరాజ్ గంగారాం మహిళ గారు కూడా ఆయన కూడా ఇక్కడ మాట ఇచ్చిండు. ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఆయన కూడా పేపర్లో మాట్లాడినట్టు మీకు ఫోటో ఎగ్జిబిషన్ లో పెట్టాం. అంటే ఇవన్నీ కూడా ఈ మిత్రుల సహకారంతో 2014 నుంచే మొదలు పెట్టినాం కాసిం గారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే మీరు అన్నట్టు 2000 కోట్లు పెద్ద సమస్య కాదు. ఇది మేము పోరాటం ఉధృతం చేసినాక సిసిఐ సాధన కమిటీ ద్వారా ఎయిర్పోర్టు జీవో తెచ్చారు. 2000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పి జీవో రేవంత్ రెడ్డి ఇస్తాడు. 2000 కోట్లకు ఎయిర్పోర్టు డబ్బులు ఉంటాయి. ఒక 6,000 కుటుంబాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 10,000 కుటుంబాలు జీవనోపాధి దొరుకుతుందని చెప్పి దీనికి చెప్తే 2000 కోట్లతో ఎయిర్పోర్ట్ జీవో వస్తుంది, ఇండస్ట్రియల్ కారిడార్ జీవో వస్తుంది. అంటే దీన్ని పబ్లిక్ నుంచి డైవర్షన్ చేయడానికి వరకు డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి.